పోస్టర్ మాత్రం చాలా బాగుంది అన్న. త్రిశూలంలో ఉంది. అసలు ఎన్టీఆర్ త్రివిక్రమ్ అనేది టైటిల్ కూడా చాలా బాగుంది. అంటే పోస్టర్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. కానీ నిజంగా అసలు ఆ టైటిల్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ జస్ట్ ఓన్లీ ఒక పోస్టర్, త్రిశూలం పోస్టర్ తో పెట్టారు. కానీ మన ఎన్టీఆర్ గారు ఏదో కుమారస్వామి గెటప్ తో వస్తుందని చెప్పన్నారు. మీరు నిమదంగలో ఎముడు గెటప్ చూశారు ఎన్టీఆర్ గారిని. ఈ రోజు త్రివిక్రమ్ సినిమాలో కుమారస్వామి గెటప్ తో చూడబోతున్నారు. సినిమా మాత్రం చాలా బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అరవింద సామెత సినిమా నేను చూశాను. అందులో త్రివిక్రమ్ గారు చేసిన యాక్టింగ్ గానీ అండ్ ఫైట్స్ గానీ చాలా బాగుండే. అండ్ అరవింద సామెతలో ఉన్న ఫస్ట్ ఫైట్ మాత్రం ఇప్పటికి నేను మర్చిపోలేను. కానీ అదే విధంగా త్రివిక్రమ్ గారు ఇప్పుడు చేసే సినిమాలో ఖచ్చితంగా ఇట్టు కొడతారు. ఇది రాసి పెట్టుకోండి. కుమారస్వామి గెటప్ లో వస్తున్నారు. కానీ సినిమా మాత్రం ఒక వారణాసి లెవెల్లో ఆ టైప్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు మూవీస్ తక్కువ, చాలా గ్యాప్ వచ్చింది. ట్రిపుల్ సినిమా తోటి ఎలా ఎట్టు కొట్టారో ఈ ఈ సినిమాతో ఈ పోస్టర్ చూస్తేనే ఆ ఊపు వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఈ త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ గారితో సినిమా తీస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్టు కొడతాడు. కంబ్యాక్ ఖచ్చితంగా త్రివిక్రమ్ గారు కంబ్యాక్ ఈ సినిమాతో ఇస్తారు. గురు గురు అన్నాడు, ఈసారి గురు ఇట్టు కొడతాడు. నాకేంటంటే ఒక డిఫరెంట్ టైప్ చూపించారు పోస్టర్. త్రిశూలం అండ్ కుమారస్వామి అయితే రెండు కలిపి ఉన్నాయి ఆ పోస్టర్ లో. ఆ పోస్టర్ చూసినాక నాకు అనిపించింది ఏదో చేస్తారు, ఏదో డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ నిజంగా త్రివిక్రమ్ గారు చేసిన మూవీ మాత్రం ఇప్పటివరకు ఇట్టే. అండ్ అరవింద సమేత మాత్రం సినిమా అయితే చాలా బాగా ఇట్టు కొట్టింది. ఆ సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటాను నేను. అందులో చేసిన ఫస్ట్ ఫైట్ మాత్రం అయితే ఎవరు మర్చిపోలేరు. మరి త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా ఇట్టు కొడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుందన్న. నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఏ విధంగా ఉంటుంది అనేది అసలు గెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ ఒక డిఫరెంట్ థాట్ తో వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఎన్టీఆర్ గారు లుకింగ్ గానీ, ఆయన డాన్స్ గానీ అవన్నీ బాగుంటుంది. కానీ ఎన్టీఆర్ గారితో సినిమా మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి పబ్లిక్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి. మళ్ళీ ఒక కొత్త పండుగ రాబోతుందని చెప్పాలి. త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. మరి ఇంకా పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. కొంతమంది ఏదో మురుగన్ అది ఇది అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయినది ఏం లేదు. మొత్తం టెక్నాలజీ మారింది. ఇప్పుడు మొత్తం అప్డేట్ వర్షన్ లో ఉన్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తీస్తే ఎవరు చూస్తారు? గ్రాఫిక్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఏ టెక్నాలజీ వచ్చింది, గ్రాఫిక్స్ తోటి తీస్తారు. కానీ గ్రాఫిక్స్ లో చూడాలనుకుంటున్నా మన మన ఎన్టీఆర్ గారిని. ఈ విధంగా సినిమాలో ఎలా ఉంది ఆయన స్టైల్ గానీ, ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట రైతులకు వెంటాడి వేధించి ముప్పతిపడి దమ్మటం మంట కలిపి పసివాడి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి నేడు నిజ మూలమున ఏలపరచబడుకున్న మీరు నేడు జాతి చేయుడయ్యా. ఎంత వివేకం, ఎంత కుసంస్కారం. ఇలాంటి డైలాగ్స్ చెప్తుంటే వేరే ఉంటుంది. ఈ విధంగా సినిమా డైలాగ్స్ ఇవి. మీకు నచ్చలే నాకైతే ఈ సినిమా తోటి ఎన్టీఆర్ గారు కంబ్యాక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సార్, వెయిటింగ్. త్రివిక్రమ్ గారు మీరు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, మాకు ఒక చిన్న ప్రోమో లాంటిది ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేము వెయిటింగ్. డిఫరెంట్ లా ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది.